హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరి కోసం కొబ్బరి వడలు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. చాలామంది ఇళ్లలో కొబ్బరి ఉంటుంది, కానీ మనం వాటిని వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. ఆ విధంగా వేస్ట్ చేయకుండా ఈ విధంగా వడల్లాగా చేసుకుంటే ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. దాన్ని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు చూపించే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఇక్కడ నేను 2 కొబ్బరికాయలను తీసుకున్నానండి. అంటే నేను వీటిని పచ్చి కొబ్బరితోటే చేస్తున్నాను వడలు. పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది. తర్వాతకి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకి మెత్తటి పేస్ట్ లాగా అవుతుందండి. ఆ విధంగా మిక్సీ జార్లో మనం ఆ కట్ చేసుకున్న ముక్కలన్నిటిని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేరే ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి ఒక చిన్న కప్పు అంత, అంటే మ్యాక్సిమం ఒక 50 గ్రామ్స్ అంత శనగపిండి వేసుకోవాలి. అంటే మీ ఇష్టం అండి, మీరు తీసుకున్న కొబ్బరి పేస్ట్ క్వాంటిటీని బట్టి మనం ఇక్కడ పిండి వేసుకోవాలి. తర్వాతకి ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను. తర్వాతకి కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి వేసుకున్నాను. తర్వాతకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ కారం, తర్వాతకి అందులో రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. మనం ఇందులో ఎలాంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. ఆ కొబ్బరి గ్రైండ్ చేసినప్పుడు వచ్చినటువంటి వాటర్ తోటే మనకి ఈ పిండి అనేది ఒక మంచి ముద్దలాగా తయారవుతుంది. ఈ విధంగా మనం వడలు వేసినప్పుడు ఏ విధంగా అయితే పిండి గట్టిగా ఉంటుందో ఆ విధంగా మనం కలుపుకోవాలి. చూశారు కదా, పిండి అనేది మనకి ఈ విధంగా ఉండాలండి. అప్పుడే మనకు వడ వేయడానికి మంచిగా వస్తుంది. తర్వాతకి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆ వడలని మనం కాల్చుకోవడానికి ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడైతే నేను ఆ పావుతోటి 3 పావుల ఆయిల్ పోసాను. తర్వాతకి ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలండి, లేకపోతే మనకు వడలు అనేటివి లోపల మెత్తగా మంచిగా వేగవు. కాబట్టి ఆయిల్ అనేది మంచిగా వేడి కావాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి చేతికి కొంచెం వాటర్ అద్దుకొని మనం వడలని ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా ఒక్కొక్కటిగా మనం ఆ ఆయిల్లో వేసుకోవాలి. ఇంతే అండి, చాలా అంటే చాలా సింపుల్. మనం ఇంట్లో కొబ్బరిని మనం వేస్ట్ చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా వేస్ట్ చేయకుండా ఈ విధంగా మనం కొబ్బరి వడలు వేసుకుంటే కనుక మనకి హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా లేడీస్కి మనకి డెలివరీ అయిన తర్వాతకి నడుము నొప్పి వస్తుంది కదా అండి. ఈ పచ్చి కొబ్బరి అనేది నడుముకి చాలా అంటే చాలా మంచిది. ఈ విధంగా మనం వడలు వేసుకున్న తర్వాతకి అవి మంచిగా వేగాలండి. చూసి ఎంత మంచిగా వేగినాయో 2 సైడ్లు మంచిగా వేయించుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా, ఆ కలర్ కూడా ఎంత బాగుందో. నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి, మిగిలిన పిండిని అంతా కూడా మనం ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఎంతో ఈజీ, ఒక 10 నిమిషాల్లో మనకి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుందండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎక్కడ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.